జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ గారు, మాజీ శాసనసభ్యులు సతీష్ గారు, మరి సభ ఇన్ఛార్జ్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా మొదటి నుంచి లాస్ట్ వరకు ముందుండి నడిపిస్తున్నటువంటి మా మాజీ చైర్మన్ బాలమల్లన్న గారు, మాజీ చైర్మన్ కిషన్ రావు గారు, వాసుదేవరెడ్డి గారు, వెంకన్న గారు, ఇంకా అందరికీ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు ప్రజానీకం మొత్తం ఎప్పుడెప్పుడా 27 తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది, ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్న సందర్భం. లక్షల మంది ప్రజలు, గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం, వచ్చేది జనరల్గా సింపదైజర్స్ కొంతమంది వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు, బస్సులు దొరుకుతలేవు, కార్లు దొరుకుతలేవు. ఒక ఆయన వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ సార్, ఇది వేరే శ్రీలంకలో దాడి చేసి ప్రైమ్ మినిస్టర్ పైన ఆఫీస్ మీద ధ్వంసం చేసిండ్రు, దింపేసిండ్రు, ఇంకో దేశం మీద అట్లా చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్య దేశం ఇండియాలో మనం చేయలేము కనుక మనం ఉన్న కోపం, ప్రభుత్వం మీద కోపంని దీంట్లో ఇటు చూపించాలి సార్, అందుకే వస్తాం సార్ అనే కసితో చూస్తున్న సభ ఇది. సభలు అనేటివి ఈ దేశంలోనే కేసీఆర్ గారు పెట్టిన సభలు. ఇదే వరంగల్లో 20 లక్షల మందితో సభ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సంబంధ వర్గాలు వచ్చినటువంటి సందర్భం. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. రాష్ట్రం గురించి వితౌట్ పోర్ట్ఫోలియో మంత్రి చేసినటువంటిది, కేంద్ర మంత్రిగా. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఇట్లాగా క్షణంలో రాజీనామా చేసి, ఎన్నో రాజీనామాలు ఈ దేశంలో కేసీఆర్ గారు చేసిన రాజీనామాలు ఎవరు చేయలేదు, ఏ పార్టీ చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. అంటే పదవులు ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పినటువంటి నాయకుడు. సంవత్సరం టైం ఇచ్చిండు, సరే చదువుకుంటారేమో చదువులని, తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మిండ్రు. సరే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని వెయిట్ చేసిండు. కానీ సంవత్సరం దాటినా ఏం జరుగుతుంది ఈరోజు వరకు అంటే కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, తెలంగాణ ఇంకా ఆగం చేసేస్తారు. ఇక వీళ్ళు 3-4 ఏళ్ళు ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు, తలుసుకుంటూనే భయం. 500 రోజులకే ఇట్లయింది, సంవత్సరం నర కూడా కాలేదు ఇట్లయిందంటే ఇంకా 3-4 సంవత్సరాలు ఏమైపోతుందిరా ఈ తెలంగాణ అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు. యువకులు కావచ్చు, రైతులు, ముఖ్యంగా మనకు అన్నం పెట్టిన రైతు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటాడు. మళ్ళీ 2014 కన్నా ముందు ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. పునరావృతమైన అన్నీ, ఒక్కటి కాదు. కరెంటు కష్టాలు వచ్చినాయి, ఆత్మహత్యలు వచ్చినాయి, రైతులు అసలు పట్టించుకుంటూనే లేడు, ముందు చూపలేదు. ఈ ఎండాకాలం చూడండి మీరు, ఖచ్చితంగా చాలా గ్రామాల్లో, పట్టణాల్లో కూడా తాగడానికి కూడా నీళ్ళు కష్టం ఉంటుంది. మళ్ళా బోరింగ్ల కాడ పడిగాపులు, వాటర్ ట్యాంకర్ల కాడ కొట్లాటలు, దాచిపెట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితి మళ్ళా తెచ్చి. అందుకే ఏమైనా చేయండి కానీ తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఊరుకోడు కేసీఆర్ గారు. చూసిండు, సంవత్సరం నన్ను దాటుతుంది, దగ్గర వచ్చింది. ఇక ఇట్టిగా వదిలిపెడితే ఇంకా నాశనం చేస్తారు అని చెప్పి ఇలా ఆయన కోపంతో తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణను కించపరిచినా, తెలంగాణ దిగదార్చినా, తెలంగాణను ఎవడైనా చెడుగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను, వరంగల్ అంటే చాలా ప్రేమ. ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం చేయాలంటే మొదలు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం. ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది. కానీ చాలామంది, లక్షల మంది ఈరోజు 1200 ఎకరాలు అనుకుంటే ఇంకా ఎక్కడో స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకా భూములు చదువు చేసి పెడుతున్నారు. వెహికల్స్ పార్కింగ్ అవన్నీ రకరకాల. జనం గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తాడో ఆ రోజు ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఊళ్ళలో ఎంత పని చేస్తేమిరా మనము, మన కాళ్ళు మన నరుకుటిమిరా అనే స్థాయి ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. ఇక వీళ్ళు బాగు చేయరు, తెలంగాణను
ఇంకా దిగదరుస్తారు తప్ప ఏం లేదు వాళ్ళకు. కేసీఆర్ గారు నాయకత్వంలో ఎక్కడుండే తెలంగాణను ఎక్కడ తీసుకుపోయిండు, ఇవాళ ఎక్కడికి వచ్చింది. దేశంలో అన్నం పెట్టే స్థాయి, సగము దేశానికి కరువు వస్తే కూడా తెలంగాణ నుంచి అన్నం పెట్టి బతికించే స్థాయికి రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం తీసుకొచ్చిండు. జిఎస్టీ దేశంలో 3వ స్థానం తీసుకొచ్చిండు. వృద్ధి రేటు దేశంలోనే అగ్రభాగం తీసుకొచ్చిండు. ఇవాళ అన్నీ పడిపోయినాయి. టోటల్గా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైపోయింది. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇంతకుముందు వచ్చేటప్పుడు మాట్లాడినాడు, వినయన కూడా ఉన్నాడు. మా పైసలు మాకు ఇయనికి 10,000 మందిని సావు బతుకుల్లో ఉన్నాము, మా పైసలు మాకు మేము దాచిపెట్టుకున్న పైసలు మాకు ఇస్తలేరని. ఇక్కడ ఒక రిటైర్డ్ కాదు ప్రజెంట్ టీచర్ సంఘ నాయకుడు వచ్చిండు, మనతో పాటు ఉన్నాడు. లేదు నేను వచ్చి మీకు వేదిక మీద నేను చెక్ ఇస్తా అంటే, వద్దురా బాబు లేనిపోని కుట్రలు చేస్తా నిన్ను, వద్దు అంటే, లేదు మేమంతా తెలంగాణ బాగుపడుతుందని తెచ్చుకున్నాం కానీ ఇంత ఆగమైతే అనుకోలేదు, నమ్మినాం మోసపోయినాం సార్ అని చెప్పి ఒక టీచర్ సంఘ నాయకుడు ఇక్కడే ఉన్నాడు. విద్యార్థుల నుంచి మొదలుకుంటే కులవృత్తుల నుంచి మొదలుకుంటే అన్ని విధ్వంసం చేస్తున్నాం రోజు రోజుకు. మొత్తం ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక జోక్ లాగా చేసి పడేసారు. ఒక్క హామీ లేదు దానిలో. దళితులకు దళిత బంధు లేదు, బీసీలకు ఏ సహకారం లేదు, రైతులకు లేదు, ఏ ఒక్క కులానికి ఏ ఒక్క వర్గానికి ఏం లేదు. అందుకే ఈ ఆగమవుతున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత తెలంగాణ తెచ్చినోళ్ళకే ఉంటుంది. కనుక తెలంగాణ పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది, తండ్రికి ఉంటుంది, అన్నకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. తెలంగాణ తెచ్చినోళ్ళకు ఉంటుంది కానీ తెలంగాణ వద్దనోళ్ళకి ఎట్లుంటుంది? మొత్తం చైన్లు ఎండిపోతున్నాయి. కక్షతో కాళేశ్వరం నీళ్లు నింపకుండా కాళేశ్వరం నీళ్ళు లిఫ్ట్ చేస్తే అంత బాగుందని అనుకుంటారు. మనం అబద్ధం చెప్పినామని చెప్పి ఇటు కాళేశ్వరం ఎండగొట్టిండ్రు, దేవాదుల ప్రాజెక్టుని కరెంటు బిల్లు కట్టక దాన్ని ఎండగొట్టిండ్రు. శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. జూరాల నుంచి నెట్టెంపాడు నుంచి మొత్తం ఎండిపోయినాయి. తెలంగాణ మొత్తం కూడా రైతాంగం అక్కడో ఇక్కడ పండితే వడగండ్లకు అకాల వర్షానికి నష్టం పోయింది. దిక్కుతోతని దిక్కులు ఈరోజు రైతన్నలు రోధిస్తున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా కొందరు నడుచుకుంటూ వస్తున్నారు, బండ్ల మీద వస్తున్నారు, రైతు మోటార్ మీద వస్తున్నారు. ఎట్లంటే ఎట్లా వస్తున్నారు. కొంతమంది టీవీలు మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు, టీవీలలో చూడాలి, దేశ విదేశాల్లో కూడా. కనుక మేము రజతోత్సవ సభ అంటే లేదు సార్, ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ అని మేము అంటామంటే, లేదు మీరు ఏమని అనుకోండి, మాది రజతోత్సవ సభ అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉద్యమ నాయకులు అందరూ కూడా వాలంటీర్స్ యువకులందరూ కలిసి ఈ సభను ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం, ఇది మనందరి బాధ్యత అని స్వచ్ఛందంగా చాలామందికి రావడం. భవిష్యత్ తెలంగాణ ఇక మనదే కనుక తెలంగాణ రాబోయేది మళ్ళీ వెనుకకు 10 ఏళ్ళు కష్టపడ్డది మళ్ళీ వెనుకకి పోయింది. మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే, కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న భావన మళ్ళీ అందరిలో వచ్చింది. కనుక అందరూ విజయవంతం చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పని, ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా మేము కూడా ఎవరు మా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా రాసుకుంటాం. మా సభకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా కూడా దాన్ని మేము గమనిస్తాం. దయచేసి అతి ఉత్సాహం ఎవరు కూడా చేయొద్దండి. ఇది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేటి సభ, ఇది స్వచ్ఛందంగా వస్తారు కనుక మరి అందరూ ఎండాకాలం కూడా ఉంది కనుక అందరూ జాగ్రత్తగా వచ్చి మన కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని విని పార్టీ కార్యకర్తలు కూడా నిబద్ధతతో వాళ్ళంతకు వాళ్ళే ఎంతోమంది ఇప్పుడు వస్తున్నారు వాలంటీర్గా పనిచేసుకోవడానికి కూడా. కనుక మరి సభ సక్సెస్ చేయాలని చెప్పని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి అందరూ ఇక్కడ ఉన్నటువంటి సభను సక్సెస్ చేయడానికి రేయింబలు కష్టపడుతున్నటువంటి
బాలమాల గారి నేతృత్వంలో పనిచేసినటువంటి అందరికీ, రాఘవన్ గారికి, మిగతా అందరినీ మనస్ఫూర్తిగా మా నాయకులందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ.